చెడను తెచ్చుకుందు. ఎందుకంటే వీళ్ళు భరత్ గారు వీళ్ళు ఫస్ట్ డే ఒక 25 వేలతోని స్టార్ట్ అయిన వాళ్ళు కౌంటింగ్. ఎందుకంటే వాళ్ళంతా కూడా దొంగోట్లను నమ్ముకున్నారు. అదే విధంగా 20,000 వేసారా దొంగోట్లు? 20,000 అంటే వాళ్ళ ఫస్ట్ కౌంట్ వాళ్ళది 25 వేలతో స్టార్ట్ అవుతుంది అనుకున్నాం. అందుకే 30,000 50,000 వస్తుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు 30,000 అంటుండు కదా చరణ్ గారు. ఆ దొంగోట్లని మేము సగం కట్టడి చేసినాం కాబట్టే మెజార్టీ తగ్గుతుంది అంటుండ ఆయన. విషయం ఏంటంటే వాళ్ళు ముందే భారతీయ జనతా పార్టీ సరెండర్ అని చెప్తుంది, దాని వల్ల తగ్గుతుందని చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ ప్రజలు గమనించినంత తెలంగాణలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మీద పోరాటానికి ఎవరెవరు కాలు దూతున్నారో తెలుసు. ఎందుకోసం ఎవరు చెప్తే ఎవరు ఆదేశాలతోని బండి సంజయ్ గారు ప్రచారానికి వచ్చిండ్రు, ఏ డివిజన్ లో ప్రచారం చేసిండు, ఏం మాట్లాడిండు అని అందరు కూడా గమనిస్తారు కదా. చరణ్ గారు మీరు అన్నంత మాత్రాన అది కాదు, ప్రజలు గమనిస్తున్నారు. 100% మీకు నిజంగానే నిజాయితీగా ఎన్నికలు కొట్లాడేటటువంటి దమ్ముంటే మీరు ఇన్నిగానే అడ్డగోలుగా మీ ఎమ్మెల్యేలు చట్టం తెలియనట్టు, ఎన్నికల నియామావళి తెలియనట్టు మొత్తం కూడా ఒక ఉప ముఖ్యమంత్రి ఏ విధంగా పోతాడండి ఆ కాన్స్టిట్యున్సీకి ఏ విధంగా పోతాడు, ఎట్లా పోతారు, మంత్రులు ఏ విధంగా పోతారు, మీరంతా కూడా అరాచకాలు చేయడానికి. ఎమ్మెల్యేల మీద మేము కంప్లైంట్ ఇస్తే అప్పుడు కేసులు నమోదు చేసిరు. తెలుసా మీకు ఎందుకు నమోదైనాయి కేసులు? ఎప్పుడు మా వాళ్ళు ఎంటర్ అయినరు? ఎప్పుడైతే మీ దొంగ ఓట్లని మొత్తం 2,000 మందిని ఆ ఫంక్షన్ హాల్లో పెట్టి యూసుఫ్గూడలో పెట్టి అదే ప్రయత్నం ఏదో దొంగ ఓట్లు వేయాలని ప్రయత్నం చేస్తున్నారో దాన్ని కట్టడి చేయడానికి మా వాళ్ళందరూ ఆ సునీత గారి శక్తి సరిపోక మా వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఆడొచ్చినాం. పోలింగ్ బూత్ల కాడికి మా ఎమ్మెల్యేలు ఓలే, పోలింగ్ బూత్ల కాడికి మా మాజీ మంత్రులు ఓలే. ఎవరు కూడా శాంతియుత వాతావరణంలో మా కార్యకర్తలు ఎవరైతే అక్కడ బూత్ల ఇన్ఛార్జీలు ఉన్నారో, మా నాయకులు ఎక్కడైతే ఆ లోకల్ నాయకులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎన్నికలు చేసిరు. మీలాక ఎంఐఎం నుండి అరువు తెచ్చుకొని ఎంఐఎం ఎమ్మెల్యేని కొన్ని డివిజన్ల బూత్లు అప్పచెప్పి బూత్లను మొత్తం హైజాక్ చేసి మొత్తం కూడా మీరు చేసినటువంటి బూత్ క్యాప్చర్లు, మీరు చేసినటువంటి పంపిణీ డైరెక్ట్ గా దొరికింది కదా. ప్రజలు గమనిస్తారు చరణ్ గారు. ప్రజలు అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలు. మనం ప్రజలని మన్ననలు పొంది గెలవాలి. రేవంత్ రెడ్డి గారు అది చెప్పకుండా మీరు ఓట్లు వేయకపోతే మీ రేషన్ కార్డులు కట్ అవుతాయి, మీ పెన్షన్లు కట్ అవుతాయి, మీ గ్యాస్ సిలిండర్లు రావు, మీకు కరెంటు రాదు, ఇవన్నీ కూడా ఏమంటారు? ఇది బ్లాక్ మెయిలింగ్ కాకపోతే ఏమంటారు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆ విధంగా అంటే ఈ ఎన్నికతోని రాష్ట్ర ప్రభుత్వం పడిపోతుందా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోతుందా? ఈ ఎన్నికలు ఏం ఎన్నికలు ఎందుకు పోతాయని చెప్పిండు? ప్రజల్ని ఏ విధంగా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు? 100% ప్రతి ఎన్నిక బీఆర్ఎస్ పార్టీ కాదు, ఉన్నప్పటి నుండి కూడా ప్రతి ఎన్నికను మేము రాజకీయ పార్టీగా వాళ్ళు కూడా అంతే కదా మరి చేసుకునే తీసుకుంటాం. రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పాడు. రేవంత్ రెడ్డి గారు కాదండి భరత్ గారు, అది మా శాసనసభ్యులు చనిపోయిన సందర్భంగా వచ్చిన ఎన్నిక. అవును, లేకపోతే మీరు అడగరా? వాళ్ళు పోటీ ఎన్నికలు చేసి గెలవలే. పాలేరులో గెలిచిరు, నారాయణఖేడ్ గెలిచిరు, తర్వాత జరిగినటువంటి దుబ్బాకలు గెలిచిరు. మరి ఎట్లా? చరణ్ గారు మీరు మర్చిపోవద్దు, మేము సింపతితో అడుగుతలేం. మీరు మామూలు సింపతి క్రియేట్ చేసే ప్రయత్నం చేసిరా? సింపతి కోసం సింపతి రాజకీయం చేసిరు, రౌడీ రాజకీయం. 1 కాదు 2 కాదు, డెఫినెట్ గా విశ్లేషించిన 100 ఉన్నాయి. క్యాండిడేట్ ఎన్నికల్లో బరిలో నిలిస్తే ఆయన పుట్టు పూర్వతరాలు అన్ని కూడా బయటకు వస్తాయి కదా. టీడీపీ సంబంధించి సెంటిమెంట్ వేసుకోవడే ప్రయత్నం, సెటిలర్ ఓట్స్ ఆకర్షించే ప్రయత్నం, ముస్లింల ఓటు గుంజుకునే ప్రయత్నం. 1 కాదు 2 కాదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వమే చిన్న శ్రీశైలం యాదవ్ గారిని, అదే విధంగా వాళ్ళ తమ్ముణ్ణి, మిగతా రౌడీ షీటర్లు అంతా బైండ్ ఓవర్ ఎవరు చేసిండ్రు? మేం చేసామా? అరే ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. నవీన్ యాదవ్ మీద చెప్పండి, నవీన్ యాదవ్ గారి మీద కేసులున్నాయి. మీరు చెప్పండి, నవీన్ యాదవ్ గారి మీద కేసులున్నాయా? నవీన్ యాదవ్ మీద కేసులు లేవు కదా. కేసు లేకుండా కేసులు అని చెప్పేసి మీరే ముద్ర వేసి మేమేలే. ఎన్నికలలో గుండాలను వేసుకొని బూత్ల దగ్గర పోయి మీరు చూసిరా గుండాలని? అంటే యాదవ్లు బీసీలు మీకు గుండాలా కనపడ్డారు. అందుకే జూబ్లీస్ లో బీసీలు యాదవ్లంతా బీఆర్ఎస్ పార్టీకి సైడ్ లేకుండా కాంగ్రెస్ పార్టీ సైడ్ ఎక్కిరారు. ఇదే మాట్లాడు, యాదవ్లకు మంత్రి పదవి ఇప్పించుకోండి. అన్ని అయితే ఏది అప్పుడు చేస్తాం కాంగ్రెస్ పార్టీ. యాదవ్లకు మంత్రి పదవి ఇవ్వండి, యాదవ్లకు ఎమ్మెల్సీ ఇవ్వండి, మీకు ఎమ్మెల్సీ ఇవ్వనండి రేవంత్ రెడ్డి గారిని. అవన్నీ చేతగాక మీ గొర్రెలను తీసుకుపోయి గాంధీ భవన్ తీసుకుపోయారు. గొర్రెలకు యాదవులకు కుర్మలకు మంత్రివర్గంలో స్థానం లేదని. అదే విధంగా మునూరు కాపులకు మంత్రివర్గం లేదంటారు, లంబాడలకు మంత్రివర్గంలో లేదు. మైనార్టీలకు మేమంతా అడగంగా అదొక మైనార్టీల ఓట్లని ప్రభావితం చేసేందుకే అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు. మీకు 2 సంవత్సరాలు గుర్తుకు రాలే. 42% అన్నారు, 42% మీరు పదవులలో ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని?
ఇప్పుడు మా పార్టీతో పోటీ పెట్టుకుంటే మా పార్టీతో పోటీ పెట్టుకుంటే మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మా పార్టీతో పొత్తు పెట్టుకోవాలి. మీరు పోటీ పెట్టుకోలేరే? మీరు పార్టీ గురించి మా అధ్యక్షుడే బీసీలకు మేము అత్యధికంగా రాజ్యసభ ఎమ్మెల్సీలు నామినేటెడ్ ఒకటి కాదు రెండు చాలా చట్టబద్ధంగా ఇస్తానన్నటువంటి పదవుల విషయంలో మాట్లాడుతున్నా నేను. మీరు ఏది హామీలు నెరవేర్చకుండా 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి? మహిళలు అడగలే? మీ జూపల్లి కృష్ణారావు గారికి వృద్ధురాలు అడగలేదా? ఎక్కడ పోయింది? 2 సంవత్సరాలు అయింది. చర్చ క్లోజ్ చేద్దాం. ఫైనల్ గా మీ మెజారిటీ లేకపోతే డెఫిసిట్ ఎంత? డెఫినెట్ గా సైలెంట్ వేవ్ అంతా మాతోనే ఉంటది. 100% 10,000 12,000తో మేమే గెలుస్తాం. వాళ్ళు ఎన్ని దొంగోట్లు 10,000 12,000 ఆయన 30,000 మీరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి షేక్ పే ఇప్పుడు చెప్పండి, యూసుఫ్ కూడా ఫంక్షన్ హాల్లో షేక్ పేర్లు ఇస్తాను మీరా? వీళ్ళు అనేది ఏంది? యూసుఫ్ కూడాలేమో ఫంక్షన్ హాల్లో 2,000 మంది ఉన్నట్టు, షేక్ పేర్లేమో దొంగ ఓట్లు. మరి ఎట్లా అవుతుంది ఇది? ఎక్కడ దొంగ ఓట్లు ఎక్కడ? అంటే కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీతో బురద వెళ్ళాలి. నవీన్ యాదవ్ గారి క్యారెక్టర్ అసెస్మెంట్ చేసే అంటే జనాల్లో పల్సన్ చేసే ప్రయత్నంలో రౌడీ అని చెప్పి ముద్ర వేసే ప్రయత్నం, మహిళా సెంటిమెంట్ తీసుకొచ్చే ప్రయత్నం, ముస్లింలతో మాతోటే ఊరని చెప్పే ప్రయత్నం, అదే ఫేక్ సర్వేలు క్రియేట్ చేసి ఏకంగా సర్వేలు చూపించే ప్రయత్నం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ భారీ మేడతో గెలవబోతాం. సర్వేల కన్నా థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, సుప్రద్ పటేల్ గారు. మొత్తానికి చూద్దాం, 2 పోస్ట్ పోల్ సర్వేస్ కూడా వచ్చాయి. సైలెంట్ వేవ్ ఉంది అని బీఆర్ఎస్ అంటే, కాంగ్రెస్ మాత్రం మెజారిటీ ఇంకా పెరుగుద్ది, 30,000 మెజారిటీ కూడా వస్తుందంటుంది. ఎల్లుండి అయితే ఉదయం 8 గంటల కౌంటింగ్ స్టార్ట్ అవుద్ది. అంతకంటే ముందే 7-7:30 నుంచే జీ తెలుగు న్యూస్ ఎస్పెషల్లీ, సరే బీహార్ రిజల్ట్స్ వస్తున్నాయి, బట్ మనకు జూబ్లీహిల్స్ ఎలక్షన్ రిజల్ట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి స్పెషల్ ఫోకస్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ మీద, కౌంటింగ్ అప్డేట్స్ మీద ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాం. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్. ఇది ఇవాల్టి DNA.